పాత కరీంనగర్ జిల్లాల సిరిసిల్ల, పాత నల్గొండ జిల్లాల పోచంపల్లి, చౌటుప్పల్, కొయ్యలగూడెం, పుట్టపాక, సిరిపురం, రామన్నపేట, గట్టుప్పల, తేరటుపల్లి, చండూరు. అట్లనే పాత మహబూబ్ నగర్ జిల్లాల గద్వాల, కొత్తకోట, నారాయణపేట. ఏంది మునుంబెట్టి ఊర్ల పేర్లు చెప్తున్నావు అంటురా? అన్నిటికి సుత లంకే ఉన్నదుల్లో. హౌ ఈ ఊర్లన్నీ నేతన్నలు వాళ్ళ కళాఖండాలకు పేరుపోయినాయి. పతేడు మన నేతన్నలు టాలెంట్ చూపిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది గీ అన్నవంతన్నట్టు ఇంతకు ముచ్చటైంది అంటారా? చూడుర్రిగా. తీరు తీరు డిజైన్లల్లా తీరొక్క రంగుల శమక్కుమంటుంది చీర. యాదాద్రి జిల్లా కొయ్యలగూడెంలుండే గీ నేతన్ననే నేసింది. పేరు ముఖేష్. బీటెక్ చదివి మగ్గం మీద అద్భుతాలు చేస్తున్నాడు. అన్న చీరనేస్తే సెంటరోలు ఫిదాయి జాతీయ అవార్డు ఇస్తురంటే చూడుర్రి. అందరు పోయే తొవ్వల ఓలేదుల్లో. 10 రకాల రంగులతోటి 100 డిజైన్లతోటి నేను డిజైన్ చేశాను. ఆ చీరకు గాను నాకు జాతీయ పురస్కారం లభించింది. అట్లని కెమికల్ రంగులు కాదు, మొత్తం చెట్లాకులు, పండ్లు, కూరగాయలతోని రంగులు తయారు చేసి 100కు మీద డిజైన్లల్లా 46 అంగుళాల ఎడల్పు, 7 మీటర్ల పొడవుతోటి 600 గ్రాముల బరువు ఉండే డబుల్ ఇక్కత్ చీరని నేసిండన్న. 6 నెలలో ఏడాదో కాదుల్లో 2 ఏండ్లు చెమట తీసిండట. ఇంటోలు సుత ఇంత ఆసరైర్రు. మళ్ళా ఇది కుంకుడు రసం తోటే ఉతకాలనట. వచ్చే నెల 7న జాతీయ చేనేత దినోత్సవం నాడు రాష్ట్రపతి మేడం చేతుల మీద అవార్డు తీసుకుంటాడు. మునుపు సుత బొచ్చడు అవార్డులు కొట్టిండన్న. ఇప్పుడు ఢిల్లీ లెవెల్ అవార్డు తీసుకొచ్చి మన నేతన్నల పనితనం దేశం మొత్తానికి మల్లోపారి ఎరక చేసిండన్నట్టు.